హాయ్ హలో మీ అందరి కోసం నేను ఒక మంచి కథని తీసుకొచ్చేసాను. వినండి. చెరువులో హాయిగా ఈదుతున్న తాబేలుకి నీళ్ళల్లో పడి కొట్టుకుంటున్న చీమ కనిపించింది. కాపాడండి కాపాడండి అంటూ వెంటనే వెళ్ళి చీమను కాపాడి గట్టుకు చేర్చింది. ఆ తర్వాత రెండు మంచి స్నేహితులయ్యాయి. రోజు చెరువు గట్టుకు చేరి కబుర్లు చెప్పుకునేవి. తాబేలులా చెరువులో ఈదాలని చీమ కోరిక, కానీ ఈదలేదు కదా. అందుకే తనను వీపు మీద కూర్చోబెట్టుకుని చెరువులంతా తిప్పమని తాబేలుని అడిగేది చీమ. తాబేలు ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు నవ్వుతూ, చాలే నిన్ను నేను వీపు మీద కూర్చోబెట్టుకుని చెరువు అంతా తిప్పాలా అంటూ వాయిదా వేస్తూ వస్తూ ఉండేది. ఒకరోజు, నువ్వు నన్ను మంచి నేస్తంగా స్నేహంగా భావించటం లేదు, అందుకే నా మాటను పెడచెవిన పెడుతున్నావు అంది చీమ కాస్త కోపంగా. లేదు మిత్రమా, అలా అనకు అని వెంటనే ఒడ్డున ఉన్న చిన్న మొక్కను కొరికింది తాబేలు. దాని నోట పట్టుకుని చీమను వీపు మీద ఎక్కించుకుని నీటిలో ఈదసాగింది. చీమ ఆనందానికి అవధులు లేవు. నీటిలో చెరువు అందాలన్నీ చూస్తూ సంబరపడిపోయింది. రోజు ఇలా షికారు చేస్తున్న చీమకు నోట్లో మొక్కను కరిచిపెట్టుకుని తానేం మాట్లాడినా బదులివ్వని తాబేలు వరుస అస్సలు నచ్చలేదు. అదే విషయం చీమ ఎన్నోసార్లు అడిగినా తాబేలు సమాధానం చెప్పలేదు. ఎందుకు నువ్వు ఆ మొక్కను నోట కరుచుకున్నావు? సరదాగా నాతో మాట్లాడుతూ ఈదొచ్చు కదా. ఎప్పుడు చూసినా మొక్క నోట్లోనే ఉంటుంది, ఏం మాట్లాడవు, ఇది నాకు నచ్చలేదు అంది చీమ. ఒకరోజు నీటిలో ఈదుతున్న తాబేలును గద్ద తన్నుకుపోబోయింది. వెంటనే నోట కరిచిన మొక్కను వదిలేసి నీటిలో మునిగిపోయింది తాబేలు. నీటిలో పడి కొట్టుకుంటున్న చీమ వెంటనే తేలుతున్న మొక్క మీదకు చేరి బతుకు జీవుడా అనుకుంది. తాబేలు నోట్లో మొక్క ఎందుకు పెట్టుకుందో అప్పుడు అర్థమైంది చీమకు. కాసేపటికి పైకి వచ్చింది తాబేలు. మిత్రమా, ఆపద పొంచి ఉందనే నీ కోరిక తీర్చడానికి తటపటాయించాను. ప్రాణభయం ఉన్నప్పుడు తనతో పాటు తన వాళ్లను కూడా కాపాడుకోగలగాలి. తాను బతికితే చాలు అన్న స్వార్థబుద్ధి ఉండకూడదు. స్నేహితుడిగా నా బాధ్యతను నిర్వర్తించాను. గబాల్న నిన్ను నీటిలో వదిలేసి నందుకు మాత్రం మన్నించు అని చీమను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చింది తాబేలు. మిత్రుడు తన ప్రాణం కాపాడి స్నేహధర్మాన్ని నిలబెట్టుకున్నందుకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంది చీమ. మళ్ళీ అవి ఇదివరకు స్నేహంగా జీవించసాగాయి. విన్నారు కదా స్నేహం ఎంత గొప్పదో. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి. మరిన్ని మంచి కథల్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తాను.